హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ కొబ్బరి పచ్చడిని క్విక్గా ప్రిపేర్ చేసేద్దాం పదండి. మామిడికాయ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని 10 పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చిని 2-3 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ వేయించండి. పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన ఈ పచ్చిమిరపకాయల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులోని ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ మామిడికాయని కూడా తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని తాలింపును కలుపుతూ వేయించండి. అవి కాస్త వేగాక సగానికి తుంచిన 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడిని తాలింపులో వేసి తాలింపులో పచ్చడి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగే ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.